న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరగా స్టెమ్ వర్క్ పర్మిట్లు. ఓపీటీ పొడిగించుకోవాలనుకునే వారి దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ కు విస్తరిస్తున్నట్లు ప్రకటించిన అమెరికా. సైనికులారా, చైనా ఫోన్లు వాడొద్దు. భారత సైనికులు, వారి కుటుంబ సభ్యులు చైనా మొబైల్ ఫోన్లను వాడొద్దని హెచ్చరించిన భారత నిఘా సంస్థలు. ముప్పై ఒకటిలోగా బకాయిలన్నీ క్లియర్ అవుతాయి. కేబినెట్ సబ్ కమిటీ భేటీ తర్వాత ఏపీ సర్కార్ ప్రకటన. బీసీల సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. తెలిపిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. విపక్షాల బుద్ధి ఇకనైనా మారాలి. రాష్ట్ర భవిష్యత్తుకు సీఎం జగన్ బంగారు బాట వేస్తున్నారన్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. విద్యాబాలన్ డర్టీ పిక్చర్ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు. ఢిల్లీ చేతిలో యూపీ చిత్తు. మెగ్రాత్ చెలరేగినా తప్పని ఓటమి. (2025) కల్లా ప్రతిరోజు 100 కోట్ల యూపీఐ పేమెంట్స్ తేల్చి చెప్పిన ఎన్పీసీఐ సీఈఓ. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ తీసుకోవాలనుకునే F1 విద్యార్థులు లేదా సైన్స్, సాంకేతికత, ఇంజనీరింగ్, గణితం, స్టెమ్ కోర్సులో ఓపీటీ పొడిగించుకోవాలనుకునే వారి దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ను విస్తరిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఫామ్ I-765 పెండింగ్ ఉన్న విద్యార్థులు, ఉద్యోగ అధికార పత్రం కోసం దరఖాస్తు చేసిన వారు ఫామ్ I-907 ద్వారా ప్రీమియం ప్రాసెసింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విభాగాల్లో F1 విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా మంది అంతర్జాతీయ విద్యార్థుల వలస అనుభవాన్ని ఈ విధానం ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొస్తుందని అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ USCIS డైరెక్టర్ జడౌ పేర్కొన్నారు. చైనాతో వాస్తవాధీన రేఖ LAC విషయమై సైనిక ప్రతిష్టంభన నెలకొనడంతో భారత సైనికులు, వారి కుటుంబ సభ్యులు చైనా మొబైల్ ఫోన్లను వాడొద్దని భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి. శత్రు దేశాలకు చెందిన ఫోన్లలో చైనా అక్రమంగా మాల్వేర్, స్పైవేర్ సమాచారాన్ని దొంగిలించే వైరస్ సాఫ్ట్వేర్ జొప్పించినట్లు తమకు తెలిసిందని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. గతంలో ఇలాంటి సందేహాస్పద అప్లికేషన్లను సైన్యం ఫోన్ల నుంచి తొలగించారు. గతంలో రక్షణ దళాలు కూడా చైనా ఫోన్లను వాడటం మానేశాయి. ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలు వివరాలు తెలిపారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తున్నాయని అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని అన్నారు. కోవిడ్ వల్ల సమయానికి చేయాల్సింది చేయలేకపోయామని తెలిపారు. సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యోగులతో చర్చిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని తెలిపారు. పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జీపీఎఫ్, గ్రాడ్యుటీ, మెడికల్ బిల్లులు వంటి అన్నింటినీ ఈ నెలాఖరుకు క్లియర్ చేస్తామని చెప్పారు. 3,000 కోట్లకు పైన బిల్లులను ఈ నెలాఖరులోగా క్లియర్ చేస్తామని, రాబోయే రోజుల్లో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అన్ని పూర్తి చేస్తామని అన్నారు.
వచ్చే 3 ఏళ్లలో పేటీఎం, జీపే, ఫోన్పే వంటి యాప్స్ ఆధారిత పేమెంట్స్ ప్రతిరోజు 100 కోట్లకు చేరుకుంటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే చెప్పారు. ప్రపంచంలోకెల్లా భారత్ చెల్లింపుల వ్యవస్థ బెస్ట్ గా నిలుస్తుందన్నారు. మంగళవారం ఓ ఆంగ్ల దిన పత్రిక నిర్వహించిన ఇండియా ఫిన్టెక్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ ప్రస్తుత ప్రయత్నాలు ఇలాగే కొనసాగిస్తే వచ్చే 2-3 ఏళ్లలో అంటే 2025 నాటికి 100 కోట్ల లావాదేవీలకు చేరుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రోజురోజుకి యూపీఐ లావాదేవీలు ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పుతున్న నేపథ్యంలో దిలీప్ అస్బే వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి రోజువారీ యూపీఐ లావాదేవీలు 50% పెరిగాయి. గత 12 నెలల్లో రోజువారీ లావాదేవీలు 36 కోట్లను దాటాయి. విలువ రూపేణా 17% పెరిగినట్లు ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ప్రతిరోజు 6.27 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. తదుపరి యూపీఐ పేమెంట్స్ గ్రోత్ లో పేమెంట్ అండ్ ఇన్నోవేషన్ లో కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయ పద్ధతులను గుర్తించాల్సి ఉందని రాజోర్ పే కో ఫౌండర్ కమ్ సీఈఓ హర్షిల్ మథూర్ చెప్పారు. వివిధ ప్రాంతాల్లో యూపీఐ చెల్లింపుల్లో వ్యత్యాసాన్ని పూడ్చేందుకు పేమెంట్స్ లో ఇన్నోవేషన్ తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ఉచితంగా కొనసాగించాల్సి ఉందని దిలీప్ అస్బే చెప్పారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు నేతృత్వంలో శిష్టకరణ సంఘం సంఘీభావ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ శిష్టకరణాలను ఓబీసీలోకి చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి సుధాకర్ కు మద్దతు తెలిపాలన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బీసీ కులాల ఐక్యతతో వివిధ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఎన్నో కార్యక్రమాలు ఇందాక కృష్ణయ్య కరెక్ట్ గా చెప్పారు. దమ్మోర నాయకుడు కాబట్టి ఇట్లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని పేదవాళ్ల కోసం, బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం అడగకుండానే వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉంటాయి అని గుర్తించి వాళ్ళ బాగోగులు చూస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంకా మన విషయానికి వస్తే బీసీలకు ఏ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది పెద్దలు కృష్ణయ్య గారికి పూర్తిగా అవగాహన ఉంది. ఆయన చెప్పినాక నేను వల్ల దానిపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన శిష్టకర్మ కులాన్ని ఓబీసీలు కలపాలని ప్రయత్నం జరిగింది. చాలా మంది వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మీరు కృష్ణయ్య గారితో ఓ మెమోరాండం రాసుకురండి మద్దతుగా అని చెప్పి పంపిస్తే మన వాళ్ళు అందరూ వచ్చారు. వస్తే అవుట్ రైట్ గా రాశారు. నేను రాసినప్పుడే గుర్తుంది తప్ప ఇప్పుడు రాసింది కూడా ఇప్పుడు జిరాక్స్ తీసి నాకు ఇచ్చారు. మీరు రాసిన లెటర్ ఇదని అని చెప్పి ఆ విధంగా మీకు పూర్తి మద్దతు ప్రకటించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటాలని నటి కీర్తి సురేష్ అన్నారు. Hi everyone, I'm planting saplings today on the request of Joganpalli Santosh Kumar Garu. I appeal all the women out there to do the same. Wishing everyone happy International Women's Day. అందస మండలం రట్టి శ్రీ వల్లభనారాయణ స్వామి వారి తీర్థయాత్రలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు వల్లభనారాయణ స్వామి వారి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
విశాఖలో ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. గాజువాక సమీపంలోని ఆటోనగర్లో పాంచజన్య పోలీ ప్రొడక్ట్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థర్మాకోల్ షీట్స్ తయారీ కంపెనీ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు భయాందోళన చెందారు. పలువురు రోడ్లపైకి పరుగులు తీశారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా ఆవరించింది. సుమారు 60 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు, స్థానికులు భారీగా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్ వెంకటరమణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, పెదగంటేడ ఫైర్ స్టేషన్ సార్. ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ వైజాగ్ ఫైర్ స్టేషన్ సార్. యాక్చువల్గా 6:25 ఈరోజు సాయంత్రం 6:25 మాకు ఫైర్ కాల్ రావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మన వాల్మార్ట్ దగ్గరలో అన్న క్యాంటీన్ ఉంది సార్. అన్న క్యాంటీన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక పాంచజన్య పాలీ ఇండస్ట్రీ, ఆ మెటీరియల్ అంటే ఒక థర్మాకోల్ షీట్స్ తయారు చేసే ఒక ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగి ఎక్కువ స్మోక్ వస్తుంది సార్. అందులో తమరు వేగంగా రావాలని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ఆటోనగర్లో ఉన్నటువంటి ఒక బండిని మరియు పెదగంటేడ వెహికల్ రెండు ఆటోనగర్ డి బ్లాక్లో పాంచజన్య పాలీ ప్రోడక్ట్స్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో సాయంత్రం 6:15 ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది ఎలా అంటే, క్రోమ్ ఏదైతే థర్మాకోల్ ఉందో దాన్ని కట్ చేయడానికి ఒక క్రోమ్ వైర్ యూజ్ చేస్తారు. అది కట్ అయింది. కట్ అయిన వెంటనే ఫ్లేమ్స్ వచ్చి థర్మాకోల్ కాలిపోయి అగ్ని ప్రమాదం జరిగింది. దీనిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో విపక్షాల బుద్ధి ఇకనైనా మారాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం నరసన్నపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సు విజయవంతమైనందుకు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ 352 ఒప్పందాల ద్వారా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు విశాఖ వేదిక కావడం సంతోషకర విషయమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువతకు ఉపాధికి ఇది దోహదపడుతుందని, అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా మరింత బలపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో ప్రధాన నగరమైన హైదరాబాద్ కోల్పోయామని, ఆ నగరంతో పోటీ పడగలిగిన స్థాయి ఒక్క విశాఖకు మాత్రమే ఉందని, అది మన అదృష్టమని తెలిపారు. కొత్త పరిశ్రమలకు చాలా వేగంగా అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. సులభతర వాణిజ్యం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత 3 ఏళ్లుగా నెంబర్ 1 గా ఉన్నామని గుర్తు చేశారు. 2 రోజుల పాటు విశాఖలో జరిగినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ పట్ల ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చి విశాఖ సమ్మిట్ ని, ఇండస్ట్రియల్ సమ్మిట్ ని అత్యంత ప్రయోజనకరంగా, ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు 352 కంపెనీలకి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి మరి ముందుకొచ్చినటువంటి సంఘటన ఈ రాష్ట్ర ప్రగతికి అద్దం పట్టే విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన చూపించినటువంటి చొరవ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలని చేపించుకొని పారిశ్రామికవేత్తలందరూ, ఆదాని లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా, అనేక మంది పెద్దలు రావడం, అంబానీ లాంటి వారు రావడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రం భవిష్యత్తులో ఇండస్ట్రియల్ గా బాగా పెద్ద అయ్యేదానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పించిన ప్రభుత్వ తీరు, ముఖ్యమంత్రి గారి సమర్థతని వారు నమ్మి మరి పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టడానికి రావడం చాలా
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలపరిచిన వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రభుత్వ మాజీ విప్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం 80 అడుగుల రహదారి టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోన రవికుమార్ మాట్లాడారు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన మేధావి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఉన్నతమైన వ్యక్తిని టీడీపీ నిల్చోబెట్టిందని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వాల అరాచకాలను ప్రశ్నించడం కోసం డాక్టర్ వేపాడ చిరంజీవిని నిల్చోబెట్టడం జరిగిందన్నారు. 55,000 మంది పట్టభద్రులు శ్రీకాకుళంలో ఉన్నారని ప్రతి ఒక్కరూ టీడీపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలి, ఉపాధ్యాయ సంఘాలు ఆలోచన చేయాలి. మీ లక్ష్యం నెరవేరాలి అంటే ఓటును చేర్చకండి. ఓటును చేర్చడం ద్వారా కూడా మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేరు. ఇక్కడ ఈరోజు వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఈ రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించడం ముఖ్యం. జగన్ రెడ్డి అహంకారానికి చావు దెబ్బ కొట్టడం ముఖ్యం. ఈ రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి అవినీతి దోపిడీకి అంతమందించడానికి లక్ష్యంగా పెట్టుకోవాలి. విద్యార్థులారా, పట్టభద్రులారా, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఉద్యోగ ఉపాధ్యాయులకి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా మహోన్నతమైనటువంటి పిఆర్సీ ఇస్తా అని చెప్పాడు. ఇచ్చాడా అని అడుగుతున్నా. మీ న్యాయమైనటువంటి డిమాండ్స్ పిఆర్సీ అనౌన్స్ చేసి పిఆర్సీలో రావాల్సినటువంటి ఏవైతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయో, ఆర్థికపరమైన బెనిఫిట్స్ ఉన్నాయో, ఈ రోజు కూడా ₹1 ఇవ్వలేనటువంటి ఈ అసమర్థుడు, ఈ అవినీతి పరుడు, ఈ దోపిడీదారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి చావు దెబ్బ కొట్టండి. అది ఒక తెలుగుదేశం పార్టీ ద్వారానే అది సాధ్యం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారి పేరు ముందు 1 అనే అంకె వేయడం ద్వారా వజ్రాయుధంలా మీ ఓటును వినియోగించండి అని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవం కాదా? ఏనుగులను జూకు లేదా అడవికి తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి రైతులతో కలిసి కొమరాడ మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏనుగులను అడవికి లేదా జూకు తరలించి ప్రజలు ప్రాణాలు కాపాడాలని మరియు పంటలను కాపాడాలని అటు పాలకులకు ఇటు అడవి శాఖ అధికారులకు కోరుతున్నామన్నారు. నాగవల్లి నది ఆ గట్టున 7 ఏనుగులు, ఈ గట్టున 1 ఏనుగు, కొత్తూరు ఏరియాలో 4 ఏనుగులు, మొత్తం 12 ఏనుగుల వల్ల ప్రతిరోజు అటు అటవీ శాఖ అధికారులు ఇటు రైతులు నలిగిపోతున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ఒంటరి ఏనుగు హరితో గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా 16 మంది ట్రాకర్స్ ఉండగా 7 ఏనుగుల వైపు 8 మంది ట్రాకర్స్, 1 ఏనుగు వైపు 8 మంది ట్రాకర్స్ ప్రతిరోజు రాత్రి పగలు తిరిగే పరిస్థితి నెలకొంది. వెంటనే అధికారులు స్పందించి ఏనుగులను జూకు తరలించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి మాట్లాడడం జరుగుతుంది. గడిచిన 6 సంవత్సరాల కాలంగా ఒరిస్సా నుండి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాకి వచ్చిన ఏనుగుల వల్ల ఇప్పటికీ 8 మంది, ఇప్పుడు 10 మంది వరకు చనిపోయారు. 4 కోట్ల వరకు పంట నష్టం జరిగింది. ఇలాంటి సందర్భంలో గడిచిన 18 రోజులుగా సింగిల్ ఏనుగు ఒకటి, ఒక పక్క చిన్నపిల్లలతో పాటు 5 ఏనుగులు పాలకొండ వీరగొట్ట సైడు తిరిగే పరిస్థితి ఉంది. ఇవే కాదు, కొత్తూరు ఏరియాలో మొత్తం 4 ఏనుగులు ఉన్నాయి. సుమారు 12 ఏనుగులు మన మన్యం జిల్లాలో విచ్చలవిడిగా తిరిగి పంట నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంటే ఈరోజు మన పాలకులు ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు ఎంత జరుగుతున్నప్పుడు కూడా ఎవరైతే మన పాలకులు ఉన్నారో, పాలకొండ ఎమ్మెల్యే కళావతి గారు ఉన్నారు, పార్వతీపురం ఎమ్మెల్యే అలసికి జోగరావు గారు ఉన్నారు, పురపాం ఎమ్మెల్యే పాముల పశుశివన్ మేడం గారు ఉంది, వీటితో పాటు సాలూరు ఎమ్మెల్యే గారు, అలాగే గిరిజన సంక్షేమ మంత్రివర్యులు, అలాగే డిప్యూటీ సీఎం గారు పేడక రాజేందర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఏనుగుల గురించి ఒక్క మాట ఆడిన పరిస్థితి ఉంది. ఎంతమంది చనిపోయిన మాకేటి, ఎంత పంట నష్టం జరిగితే మాకేటి అనే దిశలో ఉన్నారు. ఈరోజు ఏనుగులు అడవికని తరలించాలి లేదా జూకని తరలించాలని చెప్పి ఎన్ని చర్యలు కార్యక్రమాలు చేసినా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఏనుగులు వెనకత తిరుగుతున్న ట్రాకర్స్ ఎవరైతే ఉన్నారో 16 మంది
వాళ్ళకి 5 నెలల బట్టి జీతాలు లేవు. ఒక ఏనుగు వైపు 8 మంది, మిగతా 7 ఏనుగుల వైపు 8 మంది రాత్రి పగలు నిద్ర నిప్పి లేకుండా ఏనుగుల నుండి ప్రజల ప్రాణాలు రక్షించే విధంగా కష్టపడుతుంటే ఈరోజు జిల్లా అడవి శాఖ అధికారులు సర్పంచులు పిలిపించి మా పరిధిలో లేవు, మీరందరూ కూడా చచ్చిపోయిన. సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి యనమల వెంకటయ్య వైవి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామంలో అమరజీవి వై వెంకటయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వైవి స్తూపాన్ని జి నాగయ్య ఆవిష్కరించారు. అనంతరం తొర్రూరు మండల కార్యదర్శి ఎండి యాకూబ్ అధ్యక్షతన జరిగిన ప్రథమ వర్ధంతి సభలో జి నాగయ్య మాట్లాడుతూ యనమల వెంకటయ్య విద్యార్థి దశ నుండే వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితుడై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చేరి నాటి నుండి తన తుది శ్వాస విడిచే వరకు సిపిఎం పార్టీలో పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసమే నిరంతరం కృషి చేసిన మహనీయుడు ఆయన అని కొనియాడారు. తన కుటుంబం తన జీవితం కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని, తను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడిన ఆదర్శ కమ్యూనిస్టుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పేరు తెచ్చుకున్న మంచి నాయకుడని అన్నారు. వైబీ లాంటి ఎందరో మహానుభావుల స్ఫూర్తితో మతతత్వ పార్టీ అయిన బీజేపీ పార్టీపై పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారు ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక విజయాలు సాధించినటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి వెంకటయ్య గారిని ఈ ప్రాంతంలో అదేవిధంగా తొర్రూరు రెవెన్యూ డివిజన్ సాధించడంలో ముఖ్యమైన నాయకుడిగా వెంకటయ్య గారు ఉన్నారు. వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్తూప ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీ నాగయ్య గారు స్తూప ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని వేములపల్లి గ్రామ శివారు దూకుడు మెట్ట వద్ద తుంగపాడుకు చెందిన బండి శివ తలలో స్క్రూ డ్రైవర్ దింపి దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. అపస్మారక స్థితిలో ఉన్న బండి శివను గమనించిన స్థానికులు మండపేట రూరల్ పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 108లో మెరుగైన వైద్య నిమిత్తం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన బండి శివ రాజనగరం ఐఎస్టీఎస్ స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసిన మండపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది ఖాళీ బాబా రోడ్డు మీద ఖాళీ చేయండి. रोड खाली है ना ऑटो लेके दारपुर क्या करते हैं बाकी क्या करता है कस्टमर